ఎఫ్ఎస్సి 3:14 ఈ హేతు చేత పరలోకమందున భూమి మీద ప్రతి కుటుంబము ఏ తండ్రి వలన కుటుంబముగా ఎంచబడుతున్నదో క్రీస్తుని మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసింపనీయుడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సౌలుని దమస్కు పట్టణంలో ఎలుగుతో నింపాడు. యెరూషలేములో సాక్ష్యంగా నిలబడ్డాడు. కానీ అరేబియా దగ్గరకు వెళ్ళి 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. నేను పాపానికి అమ్మబడే శరీర సంబంధినైనాను, నేను చేయించినది ఎరిగి ద్వేషించినదే చేస్తాను, ఇట్టి మరణానికి లోనన్న శరీరాన్ని ఎవరు విడిపిస్తాడు అంటున్నాడు. అప్పుడు సెలవులు ఎవరెళ్ళని యేసు వైపు చూశాడు. నా పాపం నిమిత్తమే రక్తం ప్రోక్షించానన్నాడు. పునరుద్ధానం చేయడానికి ఆయన మరణించి సమాధి చేయబడ్డారని విశ్వసించాడు. యేసుక్రీస్తు జీవం యొక్క ఆత్మ యొక్క నియమము పాప మరణాల నుంచి నేను విడిపించాడు అంటున్నాడు. అందుకే క్రీస్తు రెస్సై ఉండగా సంఘం ఆయన శరీరంగా ధరించి తండ్రి దేవుడికి మనల్ని ఒక రాజ్యానికి అప్పచెప్పబోతున్నాడు. అందుకని ఈ విధంగా ప్రతి కుటుంబము యేసుక్రీస్తు ద్వారా కుటుంబముగా ప్రభురాత్రి భోజనం పాల్గొంటే ఆ దేవాది దేవునికి కుమారులు కుమార్తెలుగా మనకు అప్పగించిన